నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పరిధికి మించి ముందుకు వస్తే చర్యలు, దుకాణదారులను హెచ్చరించిన సిఐ సుబ్రాయుడు. ఓటర్ల మ్యాపింగ్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు, టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ మోహన్ రావు. ఏపీ ఎన్జిఓ నూతన కమిటీ ఏకగ్రీవం. అధ్యక్ష కార్యదర్శులుగా రహ్మత్ అలీ ఖాన్, శివకుమార్. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించగా అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం చేశారు. చైర్మన్ ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకిదేవి, భానుప్రకాష్ రెడ్డి, సివిఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. జిల్లాలో 2 రోజుల పర్యటనను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదరంగా వీడ్కోలు లభించింది. ట్రాఫిక్ అంతరాయం కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలో సిబ్బందితో కలిసి దుకాణాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. తమ దుకాణాల వద్ద హద్దుకు మించి రోడ్లపై సామాగ్రిని పెట్టడం వల్ల వాహనాల రాకపోకలు పాదచారులకు సమస్యగా మారిందని, దీనికి తోడు ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం తరచూ ట్రాఫిక్ స్తంభించిపోతోందన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిఐ చర్యలు చేపట్టారు. దుకాణదారులను హెచ్చరించారు. రోడ్లపైకి రాకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. మరోమారు ఈ విధంగా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం
ఐరాల మండలంలోని అగ్రగామం జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులు సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 20 నుంచి 25 రకాల దివ్యాంగులకు వృద్ధులకు చెవి సమస్య ఉంటే హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం, లేకపోతే ఒక డివైస్ ఇవ్వడం, ఒక వీల్ చైర్ ఇవ్వడం, ఒక స్టిక్ ఇవ్వడం కూడా జిల్లాలో చేయడం జరుగుతూ ఉందని తెలిపారు. సుమారుగా 3,600 మంది లబ్ధి పొందడం జరిగిందన్నారు. 4,50,00,000 సబ్సిడీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఈ కౌన్సిలింగ్ చిత్తూరు జిల్లాలో 8 చోట్ల జరుగుతున్నాయన్నారు. కార్వేటి నగరంలో పూర్తి చేయడం జరిగిందని, గ్రామంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వృద్ధులకు దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు గుర్తించి త్వరలో పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ క్యాంప్స్లో 20 నుంచి 25 రకరకాలుగా వీల్ చైర్స్ కానీ, మీకు అక్కడ హీరింగ్ ప్రాబ్లం ఉంటే, చెవి ప్రాబ్లం ఉంటే హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం, కనపడం లేకపోతే ఒక డివైస్ ఇవ్వడం, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇవ్వడం, ఒక స్టిక్ మీకు ఇవ్వడం, కూర్చోడానికి మీకు ఇబ్బంది ఉంటే మీకు కూర్చోడానికి కొంచెం సాయం అలా చేయాలి, ఒక ఎక్విప్మెంట్ ఇవ్వడం, రకరకాల ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. గతంలో కూడా ఈ క్యాంప్ 8 చోట్ల జిల్లాలో చేయడం జరిగింది. సుమారుగా 3,600 మంది ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. 4,50,00,000 రూపాయలు సబ్సిడీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఈ క్యాంప్స్ చిత్తూరు జిల్లాలో 8 చోట్ల జరుగుతున్నాయి. నిన్న కారుటి నగర్ మండలాల్లో కంప్లీట్ చేశాము, మొన్న చిత్తూరులో కంప్లీట్ చేశాము, ఈరోజు పూతలపట్టులో ఈ ఐరాలలో కాణిపాకంలో జరుగుతుంది. నేను అందరికీ ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ రకరకాలుగా ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి. ఎవరెవరు వికలాంగులు ఉన్నారు, 60% దాటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి చెవి ప్రాబ్లం ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక స్థితి పరంగా వాళ్ళు చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా అది ఒక మంచి స్కీమ్. మీరు ఆ మంచి స్కీమ్ మీకు ఈ లబ్ధి పొందితే ఖచ్చితంగా జీవన రూపురేఖ మారుతుంది. సో మన విలేజ్ ఆర్గనైజేషన్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము. సో ఎవరెవరు ఇంకా రాలేకపోయారు, రేపు నగరిలో క్యాంప్ ఉంది, మరియు సదంలో క్యాంప్ పెట్టడం జరుగుతుంది, వీకోటలో క్యాంప్ పెట్టడం జరుగుతుంది, గుడిపాల, శాంతిపురం, ఇంకా 5 క్యాంప్స్ ఉన్నాయి. సో మీరు వస్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ సభలో వచ్చేసిన ఎమ్మెల్యే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా వికలాంగులు పెన్షన్స్ ఇష్యూస్ ఉండొచ్చు, మిగతా ఎలా వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ గ్రామం వరకు ఒక రిక్వెస్ట్ మామూలుగా వాళ్ళు పెడుతుంటారు. సో నేను కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ ద్వారా ఈ క్యాంప్స్కి రావాలి, అవేర్నెస్ కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా, పొలిటికల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కూడా చేశారు. అటువంటి క్యాంప్స్ ఇంకా చాలా చేయాలి. అటువంటి క్యాంప్స్ ఇంకా చివరి స్థాయి వరకు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వరకు వెళ్ళాలి. అదే మన ఆబ్జెక్టివ్. ప్రతి 6 సంవత్సరం అటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతాయి. ఖచ్చితంగా 2 సంవత్సరం మనం అది కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు. అదే మనం కోరుతున్నాము. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఏపీ ఎన్జీఓ సంఘం ముందు వరుసలో ఉందని చిత్తూరు జిల్లా సంఘ అధ్యక్షులు రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం పుంగనూరు తాలూకా సంఘ సమావేశం పట్టణంలో జరిగింది. నియోజకవర్గంలోని వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. సమస్యల పరిష్కార సాధనకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. కార్యక్రమంలో స్థానిక సంఘ అధ్యక్షులు రహమత్ అలీఖాన్, పలంనేరు తాలూకా అధ్యక్షులు ఆనంద్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల సాధనలో సంజీవనిగా ఈ సంఘం పనిచేస్తోంది. స్వాతంత్రం వచ్చినటువంటి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నిరంతరాయంగా రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పట్ల అనునిత్యం స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరింపజేసేటటువంటి క్రమంలో నిరంతరం కూడా
మరి పనిచేస్తున్నటువంటి ఏపీఎన్జీజీఓ సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. మరి ఈరోజు ఈ పుంగనూరు తాలూకాలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ ఎన్జీజీఓ సంఘంలో సభ్యులుగా చేరడం జరిగింది. మరి ఈ సభ్యులందరూ కలిసి ఈరోజు మరి వారికి సంబంధించినటువంటి తాలూకా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం అనేది ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి వీరందరూ కూడా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల పాటు ఈ పదవీ కాలం అనేది ఉంటుంది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధించినటువంటి సమస్యలైనా కూడా ఈరోజు ఎన్జిఓ సంఘం అధ్యక్ష కార్యదర్శుల దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి లేదా ప్రజాప్రతినిధులతో మాట్లాడి లేదా అవసరమైనటువంటి మేరకు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘ నాయకత్వంతో మాట్లాడి పరిష్కరించేటటువంటి బాధ్యత గత అనేక సంవత్సరాలుగా ఈ సంఘం అనేది చేస్తూ ఉంది. ఇక మీదట కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎన్జిఓ సంఘం అనేది మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఉద్యోగుల సంబంధించిన సమస్యల సాధనలో అనునిత్యం పనిచేస్తూ మరి సంఘం బలోపేతానికి అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. బెంగళూరులో ఏటీఎంకు క్యాష్ తీసుకువెళ్తున్న వ్యాన్ను అటకాయించి 7 కోట్లు దోచిన విషయం జిల్లా వాసులకు తెలిసిందే. బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. 7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులకు మార్చుకొని పారిపోయారు. దొంగలు వచ్చిన ఇన్నోవా కారును చిత్తూరు జిల్లా గుడిపాల సమీపంలో గుర్తించారు. వ్యానులో 7 వచ్చి దోపిడీకి పాల్పడగా వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లు కర్ణాటక పోలీసులు భావిస్తున్నారు. దుండగులు కారు వదిలేసి మరో కారులో పరారై ఉంటారని తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోని పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సోమల మండల పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. సోమల కలకడ మార్గంలో నెల్లిమింద సమీపంలో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్నాయి. కమ్మపల్లికు చెందిన రహంతుల్లా, నజీర్, రసూల్ ఖాన్లు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో సదుము ఆసుపత్రికి తరలించారు. నజీర్కు తీవ్రంగా గాయాలు కావడంతో పీలేరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ నెల 23వ తేదీన పుంగనూరు నియోజకవర్గం సదంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగు ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వికలాంగులు, వృద్ధులకు అవసరమయ్యే సహాయ పరికరాల గుర్తింపుకు నియోజకవర్గ స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యాలయం నందు ఉదయం 8 గంటలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిధిలోని పుంగనూరు పట్టణంలో గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీవారి భక్తులు సాయి సంతోష్ రెడ్డి, పూజిత్ దంపతులు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి దాతలను అభినందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓటర్ల మ్యాపింగ్లో బిఎల్ఓలు నిర్లక్ష్యం వీడాలని, పారదర్శకంగా మీ విధులు నిర్వర్తించాలని డిఆర్ఓ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ ఛాంబర్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో 40 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్ల మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 15,74,844 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 8,35,533 మంది 40 ఏళ్లు పైబడిన వారిగా సంబంధిత బిఎల్ఓలు యాప్ ద్వారా గుర్తించారు. సంబంధిత బిఎల్ఓలు 40 సంవత్సరాల పైబడిన వారిని ఓటర్ల మ్యాపింగ్లో 65% నమోదు చేశారు. మిగిలిన 35% త్వరితగతిన పూర్తి చేయాలని నియోజకవర్గ ఎన్నికల అధికారులను మండలాల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో మొత్తం కొత్తగా చేర్చబడిన కుటుంబాల సభ్యుల ఓటర్ల సంఖ్య 66,891 మంది ఓటర్లను సంబంధిత బిఎల్ఓల ద్వారా మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈసీ నిర్దేశించిన విధంగా యాప్లో వివరాలని నమోదు చేయాలని స్పష్టం చేశారు. 2025 ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. పొంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో రాహుకాల పూజలు జరిగాయి. శుక్రవారం సందర్భంగా నగరి వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, శ్రీ విరూపాక్షి మారెమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తాటిమాను గంగమ్మ ఆలయాల్లో అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి సమర్పించారు. మొక్కుడే వాళ్ళకి ఒక్కరు నెరవేరుస్తున్నారు కాబట్టి భక్తాదులు అందరూ కలిసి ఈ నీళ్ళ ట్యాంకు సూరి అనే అతను నీళ్ళ ట్యాంక్ పెట్టించాడు. ఈరోజు ఆ భజన గంట, డ్రమ్స్ ఇవన్నీ గుడికి ఆయమ్మ నెరవేరుస్తూ ఉన్నది కాబట్టి ఆయమ్మ కోరికలతో వీళ్ళ కోరికలతో రెండు వాళ్ళకి ఆయమ్మ దయ కలిగి వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించి ఈరోజు ఈ బోయకొండ గంగమ్మ గుడికి ప్రతి ఒక్కటి ఒకటిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు భక్తులు. తల్లి బిడ్డ మృతితో చౌడేపల్లి మండలంలో విషాదం నెలకొంది. వెంగనపల్లికి చెందిన ఆదిలక్ష్మికి 8 నెలల కుమార్తె ఉంది. చిన్నారి హార్ట్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్తో పాటు చాలా చోట్ల చికిత్స అందించారు. పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. బిడ్డతో కలిసి ఆదిలక్ష్మి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంలో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి బిడ్డ మృతదేహాలను చూసి గ్రామస్తులు విలిపించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధులు పెరిగేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం డిఆర్డీఏ సమావేశపు మందిరంలో డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఇతర డిఆర్డీఏ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను చేపట్టాయని, ఈ పథకాలన్నీ సంఘ సభ్యులకు చేరువ కావాలన్నారు. అనేక పథకాలు జిల్లాలోని వివిధ శాఖలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని తమ పరిధిలోని సంక్షేమ ఫలాలను సంఘ సభ్యులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సంఘాలలోని చదువుకున్న సభ్యులను గుర్తించి స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ ఎన్జిఓస్ పుంగనూరు తాలూకా నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని తాటిమాకులపాలెం విశ్రాంత ఉద్యోగుల భవనంలో కార్యవర్గ సమావేశం జరిగింది. మొత్తం 11 పోస్టులకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల అధికారులుగా ఆనంద్ బాబు, శ్రీనివాసులు వ్యవహరించారు. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క నామినేషన్ దాఖలవ్వడంతో
ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలియజేస్తూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా రహమత్ అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్, కోశాధికారిగా రఘురామయ్య, గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా మురళీబాబు, వాణిశ్రీ, వరసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా జ్యోతిమ్మ, సుబ్రహ్మణ్యం, సహదేవుడు, ముబారక్ బాషా వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పుంగనూరు తాలూకాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మన కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇందుకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అయితే ముగిసింది. ఇందులో మన తాలూకాకు సంబంధించి సంఘం యొక్క నియమ నిబంధనల మేరకు 12 పదవులు ఇక్కడ మనకి ఎన్నిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 12 పదవులకు గాను ఒక్కొక్క పదవికి కూడా ఒక్కొక్క నామినేషనే తీసుకున్నటువంటి దరిమిల మరి ఈ ఎన్నికలన్నీ కూడా అన్ని పదవులకు కూడా మొట్టమొదటగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈరోజు ప్రకటిస్తున్నాము. పుంగనూరు తాలూకా ఏపీఎన్జీజీఓ సంఘం అధ్యక్షులుగా శ్రీ ఎం రహమత్ అలీ ఖాన్ గారు, ఆప్తమాలిక్ ఆఫీసర్ పిహెచ్సి చౌడేపల్లి వారు ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులుగా శ్రీ డి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఈరోజు 3 పురుషులు, అదేవిధంగా ఒక ప్రత్యేకంగా ఉమెన్ ఉపాధ్యక్షులను కూడా ఈసారి సంఘం నియమ నిబంధనల మేరకు ఎన్నుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ముదిపాపనపల్లి పిహెచ్సిలో ఎంపీహెచ్ఈఓగా పనిచేస్తున్న, అదేవిధంగా బిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి టి వాణిశ్రీ గారు, శ్రీ ఎం వరసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా జి శ్రీనివాసులు వీరు 4 కూడా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఇందు మూలంగా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి పదవి పుంగనూరు ఏపీఎన్జీజీఓ సంఘం కార్యదర్శిగా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పుంగనూరు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సి శివకుమార్ గారు, వారు గెజిటెడ్ అధికారి, వారు ఈ సందర్భంగా ఇక్కడ సెక్రటరీగా ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా జాయింట్ సెక్రటరీలుగా 3 పురుషులు, అదేవిధంగా ఒక జాయింట్ సెక్రటరీ ఉమెన్ 4 పోస్టులకు గాను మరి పుంగనూరు తాలూకా సదుం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నందు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి టి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పుంగనూరు మున్సిపల్ ఆఫీస్ నందు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి టి సహదేవుడు గారు, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ పులిచెర్ల సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఎస్ ముబారక్ బాషా గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఉమెన్గా అగ్రికల్చర్ ఆఫీస్ నందు ఏఓగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి బి జ్యోతిమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నాము. మరొక ముఖ్యమైనటువంటి పదవి కోశాధికారి. మరి ఈ పదవికి గాను పులిచెర్లకు సంబంధించినటువంటి లైవ్ స్టాక్ ఆఫీసర్ శ్రీ ఎస్ రఘురామయ్య గారు ఎన్నికైనట్లుగా ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాము. మొత్తం 12 పోస్టులకు సంబంధించినటువంటి ఈ ఎన్నిక మొత్తం కూడా ఏకగ్రీవంగా జరిగినందుకు మరి పుంగనూరు తాలూకాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ, అదేవిధంగా ఏపీఎన్జీజీఓ సంఘ సభ్యత్వం తీసుకున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంఘం యొక్క కార్యవర్గం మరి ఈ రోజు నుంచి కూడా 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని చెప్పి కూడా ప్రకటిస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల అధికారి ఆనంద్ బాబు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. 3 ఏళ్ల పాటు నూతన కార్యవర్గం సేవలు అందించనుంది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రమేష్, పుంగనూరు తాలూకా వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. పుంగనూరు తాలూకా యూనిట్ యొక్క మీ పదవి చెప్పుకోవాలి. ఎన్నికై ఉద్యోగ సమాజానికి సేవ చేయుటకు నా బాధ్యతలను శక్తి మేరకు నిబద్ధతతో నిర్వర్తించుటకు సంఘం యొక్క రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించుటకు సంఘం తీసుకునే విధానాలు మరియు నిర్ణయాలను అమలులో పెట్టుటకు
సంఘం యొక్క వివిధ విభాగాలు నాకు అప్పగించిన కర్తవ్యాలను పూర్తి చేయుటకు మరియు సంఘం లక్ష్యాలు విధేయతలకు విరుద్ధంగా ఏ పనియు చేయకుండా ఉండుటకు ఈ సందర్భంగా దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈరోజు పుంగనూరు తాలూకా ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా అందరికీ కృతజ్ఞతలు. ఇది నేను మూడోసారి, ఇది ఫస్ట్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన, రెండోసారి ప్రెసిడెంట్గా, ఇది మూడోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినాను. ఈ రోజు ఏంటి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా అందరికీ నేను కలుపుకొని పోతానని, ఏ సమస్య వచ్చినా ముందు ఉండి అందరికీ సహకరిస్తానని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జిల్లా ఏపీఎన్జీజీఓ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా పలమనేరు ఎన్నికల అధికారుల వారి సమక్షంలో పుంగనూరు తాలూకా యూనిట్ సెక్రటరీగా శ్రీ సుకుమార్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సంఘ నియమ నిబంధనలను అనుసరించి ఉద్యోగుల సంక్షేమానికి, ఉద్యోగుల యొక్క సమస్యలను ఎల్లవేళ అందుబాటులో ఉండి శక్తివంతం లేకుండా నా ప్రయత్నం చేసి ఇక్కడ వీలు కానివన్నీ కూడా జిల్లా సంఘ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పరిధికి మించి ముందుకు వస్తే చర్యలు, దుకాణదారులను హెచ్చరించిన సిఐ సుబ్రాయుడు. ఓటర్ల మ్యాపింగ్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు, టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ మోహన్ రావు. ఏపీ ఎన్జిఓ నూతన కమిటీ ఏకగ్రీవం, అధ్యక్ష కార్యదర్శులుగా రహ్మత్ అలీ ఖాన్, శివకుమార్. తిరిగి కేసీపీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.